ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ వెసల్స్ బాగా ఎక్కువగా కొత్త కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి నోస్‌లో కావచ్చు, గమ్‌లో కావచ్చు, హ్యాండ్స్‌లో కావచ్చు, కొత్త కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అవ్వడము, కొంచెం బ్లడ్ వాల్యూమ్ పెరగడము, బ్లడ్ ఫ్లో బాగా ఉండడము, బేబీకి పంపింగ్ చెయ్యాలన్న ఉద్దేశ్యంతో హార్ట్ బాగా ఎక్కువగా ప్రెషర్‌తో పంప్ చేయడం వల్ల మనకి ఈ ఎంగాజ్మెంట్ అంటామనమాట. అంటే వెస్కులర్ వెసల్స్ బాగా ఎక్కువగా ఫామ్ అయ్యి ఉంటాయి. కొంచెం చిన్నగా గాయం జరిగినా, కొంచెం డీహైడ్రేట్ అయిపోయినా, గట్టిగా తుమ్మినా, చీదినా కూడా ఈజీగా ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ ఎపిస్టాక్సిస్ అంటాం దాన్ని. ముక్కులో నుండి, గమ్స్‌లో నుండి బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, చిన్నగా కొంచెం కొంచెంగా బ్లీడింగ్ అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. సో, అలా బ్లీడ్ అయినప్పుడు, ముక్కులో బ్లీడ్ అయినప్పుడు దాన్ని ప్రెషర్ పెట్టి ఆపాలనమాట. ఎక్కువగా అవ్వకుండా ఆపాలి. నోటితో గాలి తీసుకోవాలి. ప్రెషర్ పెట్టి ఆపాలి. అలా పోతూ ఉంటే చూస్తూ కూర్చోవద్దు. ప్రెషర్‌తో ఇప్పుడు ఎక్కడైనా కట్ అయిపోయినప్పుడు మనం ఎలా ప్రెషర్ పెట్టి బ్లీడింగ్‌ని ఆపుతామో, అలానే నోస్‌లో కూడా ప్రెషర్‌తో ఆపాలి. ఆగినప్పుడు ఇంకా హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మరీ ఆగట్లేదు, కంటిన్యూగా అవుతుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళి చూయించుకోవాలి.